మొత్తానికి జై తెలంగాణ అన్నాడు. మంచి మార్పే. మరక మంచిదే అన్నట్టు మార్పు కూడా మంచిదే. ఎందుకంటే మార్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఎత్తలేవని అర్థమైపోయింది. మరక పడితేనే కదా ఏదన్నా సోపు విలువ తెలిసేది. గట్లనే ఇప్పుడు కూడా మార్పు వచ్చింది, ప్రజలకు కష్టాలు తెచ్చింది. ఎట్లా అన్నావా ఎంత బాధ అనిపించిందో పాపం రేవంత్ రెడ్డికి. జై తెలంగాణ ఎట్లాంటిని మా సారు చంద్రబాబు నాయుడు ఎంత బాధపడతాడు. అసలు నాకు తెలంగాణ అంటేనే ఇష్టం లేదు, అయినా కూడా తెలంగాణకు నేను ముఖ్యమంత్రి అయినా, మళ్ళీ నాతోటి జై తెలంగాణ అనిపిత్తిరి. ఇంకా 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 అనాలే. దేశంలో తెలంగాణ అంటే ఒక వెలుగాలే. ఆ స్థాయికి తీసుకపోతే తెలంగాణని నిన్ను ముఖ్యమంత్రి చేసుకున్నందుకు. తెలంగాణ అంటే అసలు ఇక ఏ భారతదేశంలో ఎక్కడ లేదు ఇటువంటి స్టేట్ అనే కాడికి తేవాలి. ఇప్పుడు పుట్టే పసిపిల్లలకు కూడా జై తెలంగాణ నేర్పుర్రి. ఎందుకంటే మత పిచ్చితోటి మనం తట్టుకొని నిలబడాలంటే తెలంగాణ వాదం ఒక్కటే దిక్కు. అది ఎవరైనా లేవంగా జై తెలంగాణలకు అంతే. వాడు మార్వాడోడు కనబడ్డా, రాజస్థానోడు కనబడ్డా, పంజాబోడు కనబడ్డా, ఢిల్లీ ఓడు కనబడ్డా, గుజరాతోడు కనబడ్డా, ఎవడు కనబడ్డా వాడు ఏదో పిచ్చి పిచ్చి భాష అంతా మాట్లాడబోతాడు. మన భాష మాట్లాడండి, జై తెలంగాణ నువ్వు.